వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. చాలా జాగ్రత్తగా వినన్నాను. ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేశాక యూనిట్ రండి. చాలా మంది అది కంప్లీట్ చేయకుండా ఇటు చూస్తుంటారు. కంప్లీట్ చేశాక రండి నాన్న, ఓకేనా? రెండో యూనిట్ చూసుకుంటే అసలు ప్లానింగ్ అంటే ఏంటి, దాని యొక్క అడ్వాంటేజ్లు ఏంటి అనేది మాట్లాడుకుందాం, ఓకేనా? సరే, సో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ సంబంధించి ప్లాన్ లేకుండా ఆ బిజినెస్ వెళ్ళలేదు. మొత్తం బిజినెస్ చుట్టూ తిరుగుతుందిరా సబ్జెక్ట్ అంతా. ఏవైతే రీసోర్సెస్ నువ్వు ఇక్కడ వేస్ట్ చేస్తున్నావు ఈ ప్లాన్ చేయకుండా, వితౌట్ ప్లాన్ నీ రీసోర్సెస్ అన్నీ వేస్ట్ అయిపోతాయి, ఏది పనికిరాదు. ప్లానింగ్ అనేది ఒక ప్రైమరీ ఫంక్షన్, ఓకేనా? సో నువ్వు నిలబడాలి అన్నా, నీకు ప్రాఫిట్ రావాలన్నా, నువ్వు అక్కడ నీ బిజినెస్ చేయాలన్నా ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలి. అడ్వాంటేజ్లు ఏంటి? ఫస్ట్, అటెన్షన్ ఆన్ ఆబ్జెక్టివ్స్. ప్లానింగ్ అనేది ఏం చేస్తుందంటే నీ ఆర్గనైజేషన్ సంబంధించిన డౌన్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు తెలిసేటట్టు చేస్తుంది. ఈ హోల్ అటెన్షన్ మేనేజ్మెంట్ ఈస్ గివెన్ టువర్డ్స్ ద అచీవ్మెంట్ ఆఫ్ దీస్ ఆబ్జెక్టివ్స్. సో ఈ ఆబ్జెక్టివ్స్ ఏముందో అవి ఏ విధంగా గెలవాలి, ఎలా అచీవ్ చేయాలనేది తెలుస్తుంది. ఈ ఆబ్జెక్టివ్లో ఏవి ప్రయారిటైజ్ చేయాలి, ఏవి ఇంపార్టెంట్, ఏవి ముందు తీసుకోవాలి, ఏవి తర్వాత తీసుకోవాలి, ఇదన్నీ కూడా ఈ అడ్వాంటేజ్ మేనేజ్మెంట్ అంటే నువ్వు ప్లాన్ చేయడం వల్ల ఇవన్నీ తెలుస్తాయి. రెండోది, మినిమైజింగ్ అన్సర్టెనిటీస్. అంటే ప్లాన్ చేయడం వల్ల నువ్వు ఫర్దర్గా వచ్చే కొన్ని కష్టాలని ముందుగానే నువ్వు చేయొచ్చు, దాని నుంచి నువ్వు మిస్ అవ్వచ్చు. ప్లాన్ చేయడం వల్ల నువ్వు దాని నుంచి కొద్ది దూరంగా వెళ్ళొచ్చు. ప్లాన్ చేయడం వల్ల నీ ఫ్యూచర్ అన్సర్టెనిటీని తగ్గించుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో జరగబోయే ప్రమాదాలు నువ్వు తగ్గించుకోవచ్చు నువ్వు ప్లాన్ చేస్తే, ఓకేనా? దీన్ని బట్టి నువ్వు పాస్ట్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకుని ప్రజెంట్ సిచ్యువేషన్ నువ్వు ఈజీగా క్లియర్ చేసేస్తావు. నెక్స్ట్, బెటర్ యూటిలైజేషన్ రిసోర్సెస్. ప్లాన్ చేయడం వల్ల దేన్ని ఎలా ఉపయోగించుకోవాలి, నీ దగ్గర ఉన్న రీసోర్సెస్ ఏంటి, దేన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దేన్ని ఫస్ట్ ఉపయోగించాలి, దేని తర్వాత ఉపయోగించాలి, సో దేన్ని ఎంతవరకు యూజ్ చేయాలి, ఇవన్నీ నీకు తెలుస్తాయి. ప్లానింగ్ యొక్క లిమిటేషన్స్. సో మ్యాక్సిమం ప్లానింగ్ అనేది బేస్డ్ ఆన్ ఫోర్కాస్ట్ విచ్ ఆర్ నెవర్ 100% యాక్యురేట్. అంటే 100% ప్లాన్ ఎవడు కరెక్ట్గా చేయలేడు అని చెప్తున్నాడు. యాక్యురేట్గా దగ్గరగా మనం ప్లాన్ చేయొచ్చు. దీనివల్ల ఫోర్కాస్టింగ్ పీరియడ్ అనేది పెరుగుతుంది. ఇఫ్ రిలయబుల్ ఫోర్కాస్ట్ అండ్ డేటా నాట్ అవైలబుల్. నీకు డేటా లేకపోతే ప్లానింగ్ అనేది అసలు నువ్వు చేసినది ప్లానింగే కాదు, డేటా ఉండాలి నీ దగ్గర. డేటాను బట్టి నువ్వు ప్లాన్ చేయాలా. నెక్స్ట్, ప్లానింగ్ అనేది టైం కన్జ్యూమింగ్. ఏదో గీసేసి 2 నిమిషాలు ఈ రోజుది రేపు అయిపోదు. ప్లానింగ్ అనేది చాలా టైం తీసుకుని కూర్చొని రాయాల్సి ఉంటుంది. అది కూడా చాలా ఎక్స్పెన్సివ్. నువ్వు ప్లాన్ చేయడం కూడా చాలా ఎక్స్పెన్సివ్. టైం పెడతావు, నీ ఎఫర్ట్ పెడతావు, నీ మనీ పెడతావు, ఇవన్నీ పెడతాను కదా. మరి ప్లాన్ లేకుండా ముందుకు వెళ్ళిపోతావు, ప్లాన్ లేకుండా ముందుకెళ్తే పడిపోతావు కదా. సో ప్లాన్ ఖచ్చితంగా ఉండాలి. ప్లాన్ ఈజ్ ద యూజ్ఫుల్ ఓన్లీ వెన్ ద ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఫ్రమ్ ఇట్ ఎక్సెస్ కాస్ట్. అంటే నువ్వు అనుకున్న ధరకి అమ్మినప్పుడే ప్లాన్ చేసి అప్పుడే నువ్వు లాభాలను సంపాదించగలవు. సో నీ టైం ప్లాన్స్ అనేది ప్రిపేర్ చేయగలగాలి. సో ఇది నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, ప్లానింగ్ మే రిజల్ట్ ఇంటర్నల్ ఇన్ఫ్లెక్సిబిలిటీస్. అంటే ప్లాన్ చేయడం వల్ల నీ ఇన్ఫ్లెక్సిబిలిటీస్ ఏమున్నాయో తెలుస్తుంది. అదేవిధంగా నీ ఇండివిజువల్ ఫ్రీడమ్ తెలుస్తుంది. కొన్నిసార్లు ప్లానింగ్ అనేది డెసిషన్ మేకింగ్కి కారణం కూడా అవుతుంది. అప్పుడు నీ డెసిషన్లో తప్పులు ఎక్కడ ఉన్నాయో కూడా నీకు తెలుస్తాయి. నువ్వు ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, నీ ప్రొసీజర్ ఏంటి, వేరంగా డెసిషన్ తీసుకోకూడదు, ఇలాంటి విషయాలన్నీ నీకు తెలుస్తాయి అని చెప్తున్నాడు. ప్లానింగ్ అనేది నీ ఎగ్జిస్టింగ్ సెటప్ని కొద్దిగా మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది. నువ్వు చేంజ్ చేయకుండా అలా వెళ్ళిపోయావు అనుకో, నువ్వు ఏదనుకున్న దాని మీద ప్లాన్ చేయకుండా వెళ్ళిపోయావు అనుకో, అదంతా ఎఫెక్టివ్గా అనబడదు, ఇన్ఎఫెక్టివ్ అని చెప్పాడు. రెసిస్టెన్స్ టు చేంజ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ అబ్స్టాన్స్ ఇన్ ప్లానింగ్. ప్లాన్ చేస్తే నువ్వు ఎక్కడ మార్చాలి, నీకున్న అబ్స్టాకిల్స్ ఏంటి, వాటిని ఎలా చేంజ్ చేయాలి, ఇవన్నీ నీకు తెలుస్తాయి. ఫార్వర్డ్ లుకింగ్ యాటిట్యూడ్ అంటే ముందు చూపు ఉంటుంది ప్లాన్ చేయడం వల్ల. నువ్వు అదేవిధంగా ప్రజెంట్ని ఫ్యూచర్ని నువ్వు అంచనా వేయగలవు అని చెప్తున్నాడు. నెక్స్ట్ కొంచెం చూద్దాం. మరి సింపుల్ అన్న, చాలా చిన్న కథలాగా ఉంటుంది. అంటే బయట బిజినెస్ ఎలా జరుగుతుంది అనే ఐడియా ఉన్న ఎవడైనా సరే ఈ పేపరు నేను చెప్తున్నప్పుడు వినేసి రాసేస్తారు, మళ్ళీ చదవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, వినండి, జాగ్రత్తగా వినండి. ఎక్కువ టైం ఏం తీసుకుని నేను 10 నిమిషాలే. ఆర్గనైజేషన్ యొక్క ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉండాలి. సౌండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్, యూనిట్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. ప్రతి పార్ట్ కూడా కామన్ ఆబ్జెక్టివ్స్ చుట్టూ డైరెక్ట్ అయి ఉండాలి. ద అప్లికేషన్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఇంపైర్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫార్ములా ఆన్స్ట్. ఏం లేదు నాన్న, తన యొక్క ఎఫిషియన్సీని, అంటే దీని గురించి ఆల్రెడీ నేను ప్రిన్సిపల్ మేనేజ్మెంట్లో మాట్లాడాను. సరే, ఇక్కడ కూడా మాట్లాడదాం. ఎఫిషియన్సీ అంటే ఒక ఆర్గనైజేషన్ ఎఫిషియెంట్గా పనిచేయాలంటే దాని యొక్క మినిమం పాసిబుల్ కాస్ట్ తెలుసుకోవాలా, తర్వాత మ్యాక్సిమం అది ఎంతకి ప్రొవైడ్ చేయగలదు తెలుసుకోవాలా, ఈ కమ్యూనిటీకి అంత ప్రొవైడ్ చేయగలదు. నెక్స్ట్, డివిజన్ ఆఫ్ వర్క్ని చిన్న చిన్న ముక్కల కింద విడగొట్టేసి ఎవరి వర్క్ వాళ్ళకి ఇచ్చేయాలా. డివిజన్ ఇక్కడే ఉంది, ఈ పదంలోనే ఉంది. ఎవరి వర్క్ వాళ్ళు డివిజిబుల్ చేసి ఎవరి దగ్గర ఇచ్చేయాలా.
సో దానికి సంబంధించిన రిసోర్సెస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసేయాలి. అప్పుడు నువ్వు ఫాస్ట్గా నీ పని అనేది చాలా స్పీడ్గా పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. బ్రేక్ డౌన్ ఆఫ్ టాస్క్స్ అంటే మొక్కలుగా ఇచ్చేయాలా, నువ్వు ఎవరి గ్రూప్స్ క్రియేట్ చేయాలా, ఎవరి గ్రూప్ ఏం పని చేయాలా క్లియర్ చేసేయాలా. స్పాన్ ఆఫ్ కంట్రోల్, సో అంటే నువ్వు సూపర్వైజ్ చేయాలా అవుతున్న పనిని, ఎఫెక్టివ్గా మేనేజ్ చేయాలా, మేనేజ్ చేసి టైం లిమిటేషన్ పెట్టాలా, అప్పుడే పని వేరంగా అవుతుంది. టైం లిమిట్ లేకపోతే ఒక రోజు చేసిన 2 రోజులు చేస్తారు, అది కరెక్ట్ కాదు. స్కేలర్ ప్రిన్సిపల్ అంటే నువ్వు రెస్పాన్సిబిలిటీని కలిగి ఉండాలి ఖచ్చితంగా అక్కడ ఉన్న పనికి. లోయెస్ట్ ఎగ్జిక్యూటివ్ అయినా హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళ మధ్యన నువ్వు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలా. క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్, ఎవ్రీ సబార్డినేట్ మస్ట్ నో హూ ఈజ్ సుపీరియర్, ప్రతి వాడికి కూడా వాడి పైన ఉన్నోడు తెలియాలి ఎవరన్నది. ఓకేనా. నెక్స్ట్ delegation, authority delegated to an individual manager should be adequate, enable him to accomplish results expected of him. అంటే సో అథారిటీ డిలిగేట్ అయింది ఒక ఇండివిజువల్ మేనేజర్ సంబంధించి డిలిగేట్ అయితే సో దాని గురించి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తున్నాయా లేవా ఇవన్నీ చెక్ చేసుకో. లోయెస్ట్ పాసిబుల్ లెవెల్ ఎంత, నెసరీ కంట్రోల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షనల్ డెఫినేషన్, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి, వాళ్ళ యొక్క అథారిటీ ఏంటి, వాళ్ళ రిలేషన్షిప్స్ ఏంటి, ఇవన్నీ తెలిసి ఉండాలా. సో అక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు, ఓవర్ ల్యాపింగ్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఉండకూడదు. వేరే జాబ్స్ జరుగుతున్నప్పుడు చాలా మంది పని చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటో వాళ్ళకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ అబ్సల్యూట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, అంటే వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, వారి సుపీరియర్ ఎవరు, వాళ్ళ సబార్డినేట్స్ ఎవరు, వాళ్ళ సుపీరియర్ అనేది రెస్పాన్సిబిలిటీ నుంచి ఎస్కేప్ అవ్వకూడదు. సిమిలర్గా సబార్డినేట్స్ అనేది వాళ్ళ పనిని రెస్పాన్సిబుల్గా చేయాలి. నెక్స్ట్ కరెస్పాండెన్స్, అంటే అథారిటీ రెస్పాన్సిబిలిటీ మస్ట్ బి కాంట్రిబ్యూట్స్ అండ్ కో ఎక్స్టెన్సివ్, అంటే నీకున్న అథారిటీ కానీ నీకున్న రెస్పాన్సిబిలిటీ కానీ పనిని ముందుకు తీసుకెళ్లేటట్టు ఉండాలి. ఓకేనా. ఒక పొజిషన్ నుంచి నీ అథారిటీని యూజ్ చేసుకుని ఆ పొజిషన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తావు అదే విధంగా అవతల వాళ్ళకి కూడా మనకి అదే విధంగా పనిచేస్తారు. నెక్స్ట్ యూనిటీ ఆఫ్ కమాండ్, అందరూ ఒకే మాట మీద నిలబడాలన్న. ఈచ్ పర్సన్ షుడ్ రిసీవ్ ఆర్డర్స్ ఫ్రమ్ ఓన్లీ వన్ సుపీరియర్, అందరికి ఒకటే కమాండ్ ఇవ్వాలి. నేను ఒక పని చెప్తాను, నువ్వు ఒక పని చెప్తావు, ఆడ పని చెప్తావు, ఆడ ఏ పని చేస్తాడు, ఒక్కడే అందరికీ పనులు చెప్పాలి. అంటే కమాండ్ అనేది ఒకరి చేతిలో ఉండాలి, అప్పుడు మాత్రమే ఆ కంపెనీ సస్టైన్ అవుతుంది. నెక్స్ట్ యూనిటీ ఆఫ్ డైరెక్షన్, అంటే ఎక్కడ కూడా ఒక్క హెడ్డే ఉండాలి, ఒక్క ప్లాన్ మీద పని జరగాలి. 4-5 హెడ్లు ఉండి 4-5 ప్లాన్లు ఇస్తే అది సక్సెస్ అవ్వదు ఆ బిజినెస్. నెక్స్ట్ ఫార్మల్ ఆర్గనైజేషన్కి ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ మధ్య డిఫరెన్స్ అడిగాను. ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటే ఇది మేనేజ్మెంట్ ద్వారా క్రియేట్ చేయబడుతుంది, ఇది పీపుల్స్ సోషల్ కాంట్రాక్ట్స్ ఆఫ్ పీపుల్ ద్వారా ఇది క్రియేట్ చేయబడుతుంది. ఇది అథారిటీ డెలిగేషన్ బట్టి బేస్ అయి ఉంటుంది. ఇది అక్కడ ఉన్న ఇంట్రెస్ట్ని లాంగ్వేజ్ క్యాస్ట్ బట్టి. ఇక్కడ స్టేబుల్ అండ్ ప్రిడిక్టబుల్, ఇక్కడ నువ్వు ప్రిడిక్ట్ చేయలేవు ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ ఇట్ ఎంఫసిస్ జాబ్స్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్, ఇక్కడ జాబ్స్ మీద కొద్దిగా జాబ్ ఫంక్షన్స్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మెంబర్స్ యొక్క ఎమోషన్ని డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ యొక్క గోల్స్ని అచీవ్ చేయొచ్చు, ఇక్కడ సాటిస్ఫాక్షన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ రిటర్న్ రూల్స్ ఉంటాయి, ఇక్కడ రూల్స్ ఏముండవు, ఎవరినో అది మాట్లాడినవి. ఇక్కడ అఫీషియల్ లైన్స్, వాళ్ళ కమ్యూనికేషన్స్ కూడా చాలా అఫీషియల్గా ఉంటుంది. ఇక్కడ అవేముండవు, ఇన్ఫార్మల్, ఎవరెవరితోనే మాట్లాడవచ్చు. నీకు హైరు లోవరు అలాగే ఎవరు ఉండరు, నీ మీద ఉన్నాడు నీ కింద ఉన్నాడు అలాగే ఎవరు ఉండరు. ఓకే. సో ఇక్కడ ఇండిపెండెంట్గా ఉండాలి. ఇక్కడ నువ్వు ఫార్మల్ ఆర్గనైజేషన్లు ఉంటాయి కాబట్టి నువ్వు ఎలా ఉన్నా నో ఇష్యూ. ఓకే. సో ఇలా 10 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 10 పాయింట్స్ కూడా మీరు నేర్చుకుని ఇది 5 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే గుడ్ ప్లానింగ్, ఒక మంచి ప్లాన్ చేయాలంటే దాంట్లో ఉండాల్సినవి ఏంటి, ఒక క్లియర్లీ డిఫైన్డ్ ఆబ్జెక్టివ్స్, అసలు అక్కడ ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటో నీకు తెలియాల, నువ్వు వాటిని అర్థం చేసుకోగలగాల, ఆ కండిషన్స్ని మార్చగలగాల. అదేవిధంగా రీజనబుల్లీ కాంప్రహెన్సివ్ బ్యాలెన్స్, ఇట్ షుడ్ ప్రొవైడ్ స్టాండర్డ్స్ ఫర్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్షన్స్. సో నీకు ఖచ్చితంగా ఏదైతే నీకు ఏ ఆబ్జెక్టివ్ అయితే ఉందో దాన్ని ఎవాల్యుయేట్ చేయాలా, అదేవిధంగా దాని మీద యాక్షన్ తీసుకునే సత్తా ఉండాలి. నెక్స్ట్ ఎకనామికల్ పెర్మిట్ ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్, నీ దగ్గర ఉన్న వనరులతో నువ్వు ఎలా పనిచేయాలి, నువ్వు అథారిటీస్ని ఎలా తీసుకోవాలి, కొత్త రిసోర్సెస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇవి తెలిసి ఉండాలా. ఇవన్నీ తెలిస్తేనే నువ్వు మంచి ప్లాన్ చేయగలవు. ఓకేనా. అదేవిధంగా కన్సల్టేషన్ ఆఫ్ కన్సర్న్ పర్సన్స్, కొంతమంది పర్సన్స్ని కన్సల్ట్ అయ్యి సో ఎలా చేస్తే మంచిది ఇలాంటివి కూడా నీకు తెలిసి ఉండాలి. నువ్వు వేరు ప్లాన్స్ తీసుకోవాలా, ఒకే ప్లాన్ తీసుకోకూడదు, వేరు ప్లాన్స్ తీసుకుని అందరి నుంచి బెస్ట్ ప్లాన్ బయట తీయాలా. అదేవిధంగా ఒక ప్రాపర్ అనాలిసిస్ చేయాలా, యాక్షన్స్ని క్లాసిఫై చేయాలా. సో ఇలా చేస్తేనే నువ్వు మంచి ప్లాన్ చేయగలవు. ఓకేనా. వెరీ సింపుల్ క్వశ్చన్స్ నాన్న, మొదటి 2 క్వశ్చన్లోనే మీకు మ్యాక్సిమం ఈ యూనిట్ కవర్ అయిపోతుంది. ఓకేనా. సో చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ యూనిట్ తర్వాత మనం 3rd యూనిట్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.